వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్ ఇస్తున్నారు. ఓడిపోతున్నావంటూ జగన్ నిరాశకు గురి చేస్తున్నారు. దీంతో జగన్ పై తిరుగుబాటుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేలకు జగన్ చావు కబురు చల్లగా చెబుతున్నారు. మరికొందరు అసంతృప్తి వాదులను బుజ్జగిస్తున్నారు. మళ్లీ సీఎం అయితే పెద్దల సభకు పంపిస్తారని ఆశలు కల్పిస్తున్నారు. సుమారు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించాలని ఇప్పటికే నిర్ణయించారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను బరిలోకి దింపాలనే ఆలోచనతో జగన్ ఉన్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలను ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. మరికొందరితో చర్చలు, మరెందరితో మంతరాలు సాగిస్తున్నారు. ఒకవైపు వైనాట్ 175 అంటూనే మరోవైపు ఓటమి పదాలు పలకడంపై వైసీపీ నేతలు విస్తుపోతున్నారు. కొందరి ఓటమిని జగనే స్వయంగా అంగీకరించడంతో మరికొందరు కలవరపడుతున్నారు. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. మా సంగతి తర్వాత, ముందు నీ సంగతి చూసుకో అంటూ కొందరు ఎమ్మెల్యేలు పరోక్షంగానే జగన్కు హెచ్చరిస్తున్నారు. మరికొందరు నేతలు బాహాటంగానే రోడ్డెక్కడానికి సిద్ధమవుతున్నారు. జగన్ నినాదానికి అమలు చేస్తున్న విధానానికి మధ్య తేడా ఉందని పార్టీ నేతలే వ్యాఖ్యలు చేస్తున్నారు. తన ఫోటో చూసి ఓటేస్తారు, తాను బటన్ నొక్కితేనే ఓటేస్తారు అని ధీమా వ్యక్తం చేసే జగన్ అభ్యర్థులను మార్చడం ఎందుకోనని ఆవేశంతో ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడ గురదల మేరీమాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొక్కుబడులు సమర్పించుకున్నారు. ప్రభువే తన కాపరి అంటూ తనను ఆపద నుంచి బయటపడేయాలని కోరుకున్నారు. ఏ కష్టం వచ్చినా ప్రభు తోడుగా ఉండాలని కోరుకున్నారు. యేసుక్రీస్తు మేరీమాతను ప్రార్థించారు. అనంతరం మేరీమాత సోషల్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు ఫాదర్ తోట సునీల్ తో పాటు ఫాదర్లు ఎం ప్రకాష్, కె సునీల్, బి రవి తదితరులు చంద్రబాబు దంపతులను ఆశీర్వదించారు. తర్వాత మేరీమాత విగ్రహానికి చంద్రబాబు దంపతులు పూలమాల వేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. చంద్రబాబు దంపతుల రాక నేపథ్యంలో టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, దేవినేని ఉమా భారీ సంఖ్యలో కార్యకర్తలు గురదలు వచ్చారు. వచ్చే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీపై పునరాలోచించాలని విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్లు కోరారు. చంద్రబాబును కలిసేందుకు గురదల చర్చకు వచ్చిన వారికి భద్రతా కారణాల రీత్యా ఆయన కలవలేకపోయారు. చంద్రబాబును త్వరలోనే కలుస్తామని ఆటో డ్రైవర్ల సంఘం నేత జి గోవింద్ తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి రంగం సిద్ధమవుతుంది. తెర వెనుక జరుగుతున్న బాగోతాల్లో మొదటి అంకం ఇప్పటికే బయటపడింది. దాదాపు 16 నెలలుగా మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ 3ని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కు అప్పగించేందుకు ఎంఓయూ కుదిరింది. విశాఖ ఉక్కులో జిందాల్ పాగాపై కార్మిక సంఘాలు ఇప్పటికే నిలదీశాయి. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయంపైకి కార్మిక సంఘాల నాయకులు దండెత్తడంతో అసలు విషయాన్ని యాజమాన్యం బయటపెట్టింది. జిందాల్తో ఒప్పందం జరిగిందని యాజమాన్యం వెల్లడించింది. అటు ఒప్పందం పూర్తి చేసుకుని మరోవైపు అదే BF3 పై టాటా కంపెనీతో అదే అడ్మిన్ భవన్ లో చర్చలు జరుపుతున్నారని, ఇది మోసం కాదా అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో విశాఖ స్టీల్ కు ప్రధాన పోటీదారైన జిందాల్కు అప్పగిస్తే అంగీకరించబోమని కార్మిక సంఘాలు ప్రకటిస్తున్నాయి. ఎంఓయూ కుదుర్చుకుంటే క్రమంగా ప్లాంట్ మొత్తాన్ని ఆ కంపెనీ చేజెక్కించుకునే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ సంస్థకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నాయి. ఎంఓయూ ఎవరితో చేసుకున్నా ముందుగా కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పిన యాజమాన్యం ఎందుకు చర్చించలేకపోయిందని ప్రశ్నించారు. ఎంఓయూ కుదిరినా బయట పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీస్తున్నారు. ఎన్నికల కమిషనర్ల భర్తీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వానికి ఆధిపత్యం కల్పించింది. ఈ బిల్లును లోక్సభ ముజువాని ఓటుతో ఆమోదించింది. గతంలోని ఈ బిల్లుకు రాజ్యసభ అంగీకారం తెలిపింది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్లును కూడా ముజువాని ఓటుతో ఆమోదించింది. అనంతరం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నియంతృత్వం చెల్లదు అంటూ నిరసన తెలిపిన మరో 3 కాంగ్రెస్ ఎంపీలు నకుల్నాథ్, దీపక్ బైష్, డీకే సురేష్ ను స్పీకర్ ఓం బిర్లా సభ నుంచి బహిష్కరించారు. దీంతో బహిష్కృత ఎంపీల సంఖ్య 146కు పెరిగింది. మధ్యాహ్నం 12:14 కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల భర్తీ బిల్లును ప్రవేశపెట్టగా గంటన్నరలోనే బిల్లు ఆమోదం పొందింది. చర్చలో పాల్గొన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బిల్లులోని పలు అంశాలను సమర్థించారు. వైసీపీ ఎంపీ చింత అనురాధ మాట్లాడుతూ ఈ బిల్లుతో ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం బలపడుతుందన్నారు. బీజేడీ ఎంపీ బర్తుహురి మెహతాబ్, పలువురు బీజేపీ ఎంపీలు బిల్లును సమర్థించారు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లుకు బదులు ప్రధానమంత్రి ఎన్నికల కమిషనర్లు నేరుగా నియమిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథాతథంగా జరగనున్నాయి. డిసెంబర్ 27లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్లో ఉత్తర్వులు ఇచ్చింది. మరోసారి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి కంపెనీ మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని సూచించింది. హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు జరిపేందుకు రీజనల్ లేబర్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే కార్మిక సంఘాల నాయకులు ప్రచారంలో ఉండగా తాజాగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో ఉన్న ఏరియాలో తమ సత్తా చాటానికి కార్మిక సంఘాలు సమాయత్తమవుతున్నాయి. అంగన్వాడీల సమ్మె 10 రోజులు పూర్తి చేసుకుంది. జగన్ సర్కార్ దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు అంగన్వాడీలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వేపాకులు పెట్టుకుని వ్యంగ్య అస్త్రాలు చేశారు. మాట తప్పని మడమ తిప్పని జగనన్న బటన్ నొక్కు అంటూ సెటర్లు వేశారు. నరసరావుపేటలో చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. కనీసం వేతన 26,000 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో వంటవార్పు చేశారు. మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఆందోళన చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. దీక్ష శిబిరం వద్ద వంటవార్పు చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ర్యాలీ చేపట్టిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కు అంగన్వాడీలు షాక్ ఇచ్చారు. అంగన్వాడీల దీక్ష శిబిరం దగ్గరకు ర్యాలీ రాగానే అంగన్వాడీలు భిక్షాటం చేశారు. ద్వారకా తిరుమలలో మానవహారంగా నిర్వహించారు. హిందూపురంలో వినూత్నంగా నిరసన తెలిపారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేపట్టారు. కదిరి ప్రధాన సర్కిల్స్ లో మానవహారం నిర్వహించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కర్నూలు వద్ద ఆలూరులో అంగన్వాడీల సమ్మె కొనసాగింది. పత్తికొండలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అడ్డుకునేందుకు అంగన్వాడీలు యత్నించారు. స్థానిక గోపాల్ ప్లాజాను ముట్టడించేందుకు వచ్చిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ చేస్తున్నది సంక్షేమం కాదని, ముమ్మాటికి మోసమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సామాజిక పింఛన్లలో జరుగుతున్న అవకతవకలను లెక్కలతో బయటపెట్టారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇచ్చే పింఛన్లలోనే నెలకు 292 కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏడాదికి 3,513 కోట్లు స్వాహా చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది నవంబర్లో 54,69,161 మందికి 2,750 చొప్పున 1,503 కోట్లు పెన్షన్ల కింద ఖర్చు చేశామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అదే డిసెంబర్లో 54,49,190 మందికి అందించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. ఒక్క నెలలో 19,871 మంది లబ్ధిదారులు తగ్గిపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేబినెట్ అనంతరం 65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారని, కేబినెట్లో మాత్రం 54,69,069 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చూపారని మనోహర్ వివరించారు. ఈ లెక్కన అర్హతలో ఉన్న వారిలో 10,64,712 మంది లబ్ధిదారులను మోసం చేస్తున్నట్లు కాదా అని మనోహర్ ప్రశ్నించారు. వీరందరికీ పెన్షన్లు ఇస్తున్నట్లు చూపించి నెలకు దాదాపు 292 కోట్లు, ఏడాదికి 3,513.57 కోట్లు మింగేస్తున్నారని ఆరోపించారు. యువగల ముగింపు సభకు వచ్చిన జనాన్ని చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని మనోహర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీలో సవాళ్ల పర్వం కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముస్లింల గొంతు నొక్కేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అక్బర్ ఘాటు వ్యాఖ్యలు చేయగా, ముస్లింలకు మజ్లిస్ శత్రువుగా మారిందని రేవంత్ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రయానగుట్టలో అక్బర్ గెలిచింది ముస్లిం ఓట్లతోనే కాదని, హిందువులుగా ఓట్లేశారని రేవంత్ చెప్పారు. హైదరాబాదీ క్రికెటర్ అజరుద్దీన్ను అసెంబ్లీలోకి తీసుకురావాలని జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే అభ్యర్థిని దింపి మజ్లిస్ ఓడించిందన్నారు. సీనియర్ నేత షబ్బీర్ అలీ గెలవకుండా కామారెడ్డికి కేసీఆర్ను పంపించారని విమర్శించారు. కాంగ్రెస్ కు చెందిన 2 ముస్లిం అభ్యర్థులను ఓడించింది మజ్లిస్ సేనని విమర్శించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న పాతబస్తీకి చెందిన ఏఈ ఫాతిమా శ్రీశైలం ఎడమగట్టు కాలువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కాలి బూడిదయ్యారని తెలిపారు. మళ్లీ అక్బర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తారో చూద్దామని అన్నారు. ప్రాంతీయ పార్టీగా మజ్లిస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తనను జైలుకు పంపారని, ఇప్పటి వరకు 5 సార్లు వెళ్లానని, మరోసారి వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. పార్లమెంటు భద్రతా బాధ్యతలు సిఐఎస్ఎఫ్ కు బదిలీ అయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో దాడి నేపథ్యంలో భద్రత బదలాయింపునకు కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది.
భద్రత, అగ్నిమాపక చర్యలపై సర్వే నిర్వహించాలని సిఐఎస్ఎఫ్ డీజీని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశించారు. ఇటీవల లోక్సభలోకి దుండగులు ప్రవేశించి కలర్ స్మోక్ తో అలజడి రేపారు. ముందుగా పార్లమెంటు భవనంలో సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సర్వే తర్వాత సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నారు. సిఐఎస్ఎఫ్ కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ యూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంటు భద్రతా బృందాలతో కలిసి సర్వే చేపట్టనున్నారు. పాత, కొత్త పార్లమెంటు కాంప్లెక్స్ లు, వాటి అనుబంధ భవనాలు అన్నింటినీ సిఐఎస్ఎఫ్ ఆధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. పార్లమెంటు వద్ద భద్రతను పార్లమెంటు సెక్యూరిటీ సర్వీస్, ఢిల్లీ పోలీస్, సిఆర్పీఎఫ్ డి చెందిన పార్లమెంటు డ్యూటీ గ్రూప్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనలో మరో 2 పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా అరెస్టైన మనోరంజన్ సహచరుడు, కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అతుల్ కులశ్రేష్ఠ అనే మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ ఇచ్చిన ఉత్తర్వులకు విలువ లేదని ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. తమకు రావాల్సిన జీతభత్యాలు ఇప్పటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కేవలం తాము పనిచేసిన దానికి కూలీ అడుగుతున్నామని తెలిపారు. విభజన జరిగి 10 సర్వీస్ రూల్స్ లేవని మండిపడ్డారు. జనవరి 7న విశాఖలో ఏపీ మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ తొలి మహాసభ నిర్వహిస్తామని బొప్పరాజు తెలిపారు. దాచుకున్న డబ్బు, ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేయాలా అని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉద్యోగులు గతంలో 92 రోజుల పాటు ఉద్యమాలు చేస్తే గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాల కోసం 6,500 కోట్లు విడుదల చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. అత్యవసరానికి ఉపయోగపడుతుందనే జీతం నుంచి ప్రతి నెల కొంత సొమ్ము దాచుకుంటున్నామని, దానిని తిరిగి వాడుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నా మున్సిపల్ ఎంప్లాయీస్ కు సర్వీస్ రూల్స్ ను తయారు చేయలేదని విమర్శించారు. పదోన్నతుల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నిరసన సెగ తగిలింది. ఏపీ భవన్ లో ఆయన్ని యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదని నిలదీశారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన మాట ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో గోరంట్ల మాధవ్ ఇచ్చిన మాటను తప్పారని ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కారాజు రామారావు మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ నెరవేర్చలేదంటూ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గత పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామని ఎంపీ గోరంట్ల మాధవ్ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ ప్రభుత్వం కారణమంటూ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్న మాధవ్ను తాజాగా కాంగ్రెస్ నేతలు నిలదీశారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం రేపు జరగనుంది. అందుకు హైదరాబాద్ గాంధీ భవన్ వేదికగా కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ నేతలు, డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, 28న కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ, ఆ సందర్భంగా 6 గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణకు, గ్రామ సభల నిర్వహణ అంశాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ భవన్లో పార్టీ మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులతో మరో సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తీర్మానించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, వేణుగోపాల్, చిదంబరం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీలు, సిడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సిడబ్ల్యూసీలో కార్యాచరణ సిద్ధం చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. 2వ విడత భారత్ జోడో యాత్రపై తమ అభిప్రాయాన్ని నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. డొనేట్ ఫర్ దేశ్ పేరిట సేకరిస్తున్న విరాళాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వాడివేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 6 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. 6 రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. 19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఈ సభలో 2 అంశాలపై చర్చ జరిగింది. సభలో కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సిపిఐ తరపున 1 ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. దీనిపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు సీఎం చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఒప్పందం లోపాభూయిష్టంగా ఉందన్నారు. ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలని కోరారు. టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై ఆనాడే మేం పోరాటం చేస్తే మార్షల్స్ తో మమ్మల్ని సభ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు. ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెప్తే ఆ ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపించారని సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకోవడంతో తమ ప్రభుత్వంపై 1362 కోట్ల భారం పడిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల విద్యుత్పై అఖిల పక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పారు. యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించి 8 ఏళ్లైనా పూర్తి కాలేదని సీఎం రేవంత్ గత ప్రభుత్వాన్ని విమర్శించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 4 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడులు తెగబడ్డారు. పూంచ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న 2 ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 4 జవాన్లు అమరులు కాగా మరో 3 గాయపడ్డారు. ఈ విషయాన్ని సైనిక అధికారులు వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని బుఫ్లియాజ్ సమీపంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. ఈ క్రమంలోనే 2 వాహనాల్లో జవాన్లు ఆ ప్రదేశానికి బయలుదేరారు. రాజౌరి ఠానామండి సురన్ కోటే రహదారిపై సావ్ని ప్రాంతానికి చేరుకోగానే ఒకసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 4 జవాన్లు అమరులయ్యారు. జవాన్లు సైతం ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలతో పాటు అంబులెన్సులను తరలించినట్లు అధికారులు తెలిపారు. 4 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రదాడి జరగడం రెండోసారని వారు తెలిపారు. దొంగ ఓట్ల వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించారు. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధి విధానాల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఏపీలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఈసీ ప్రధాన విధి అయినప్పటికీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించే విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను డిఆర్ఓలు, స్థానిక సిబ్బంది పాటించడం లేదని, ఒత్తిళ్లకు లొంగి జాబితాలో మార్పులు చేస్తున్నారని విచారణ వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితా నుంచి టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని జయదేవ్ ఆరోపించారు. ఏపీలో ఎన్నికల అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జయదేవ్ కోరారు. తుది ముసాయిదా జాబితా విడుదల చేసిన సందర్భంలో 13 లక్షల పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారులు గుర్తించారని చెప్పారు. దొంగ ఓట్లు ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా అందుకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని జయదేవ్ పట్టుబట్టారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ గడువు జూన్లో ముగుస్తుందని ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సూచన ప్రాయంగా తెలియజేసింది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు, చీఫ్ సెక్రటరీలకు ఈసీ ఆదేశాలు పంపింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండకూడదన్న నిబంధనల మేరకు బదిలీలు, పోస్టింగ్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న ఏ అధికారి కూడా సొంత జిల్లాలో ఉండకూడదని నిర్దేశించింది. 3 ఏళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న లేదా 2024 జూన్ 30 నాటికి 3 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటున్న వారిని వేరే చోటకు బదిలీ చేయాలని సూచించింది. జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లాలో ఉప ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో పాటు తహసీల్దార్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది. మున్సిపల్ కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథారిటీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలియజేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయి నుంచి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఈ నిబంధనలు వర్తింపచేయాలని సూచించారు. బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన నివేదికను 2024 జనవరి 31లోగా ఎన్నికల కమిషన్కు సమర్పించాలని నిర్దేశించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ గుర్తించింది.
భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ఈ ఏడాది టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కువ సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడమే ధ్యేయంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి దర్శనం లభిస్తే తమ జీవితం ధన్యమవుతుందని భక్తులు భావిస్తున్నారు. 10 రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం అటు సామాన్యులే కాదు ఇటు మాన్యులు తిరుమలకు క్యూ కడుతున్నారు. వైకుంఠ ద్వారం దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుంది. వెంకన్న స్వామి దర్శనం భక్తులకు సులభతర దర్శనం చేసేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు. టీటీడీ అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి ఏకాదశి పర్వదినానికి సిద్ధమవుతున్నారు. శ్రీవారి ఆలయంలో ఏడాదికి 10 రోజులు మాత్రమే ద్వారాలు తెరిచి ఉండడం, వైకుంఠ ద్వారం దర్శనంతో మోక్షం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు ఉన్నారు. ఈ పర్వదినాల్లో రోజుకు దాదాపు 75,000కు మించి భక్తులు వస్తారని అంచనా. మంగళగిరి వైసీపీలో కలకలం రేగింది. వైసీపీ కొత్త ఇన్ఛార్జి గంజి చిరంజీవి వ్యాఖ్యలు హల్చల్ చేశాయి. చిరంజీవి వ్యాఖ్యలతో పార్టీ నేతలు విస్తుపోయారు. జగన్ పుట్టినరోజుకు బదులు జయంతి అని చిరంజీవి పేర్కొనడం వైసీపీ నేతలు అయోమయానికి గురయ్యారు. పుట్టినరోజుకు జయంతికి తేడా తెలియని నేతలు మనకు అవసరమా అని సొంత పార్టీ నేతలే లోలోపన గుసగుసలాడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో పార్టీ కార్యాలయం వెలవెలబోయింది. ఆళ్ల రాకపోవడంతో మంగళగిరిలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఇప్పటికే పూర్తిగా మూసేశారు. జగన్ పుట్టినరోజున వైసీపీ కార్యాలయం బూసిపోయింది. జగన్ వైసీపీ ఫ్లెక్సీలు తొలగించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ పుట్టినరోజుకు 2 రోజుల ముందే నిరసన తెలిపారు. వైసీపీకి వేరే దిక్కు లేకపోవడంతో కొత్తగా ఇన్ఛార్జిగా ఎంపికైన గంజి చిరంజీవి ఆధ్వర్యంలో కొందరు నేతలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీకి ముందుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ జయంతి శుభాకాంక్షలు అనడం సోషల్ మీడియాలో వైరల్గా అయింది. చిరంజీవి వ్యాఖ్యలతో మంగళగిరి వైసీపీ గందరగోళంగా తయారైందని పార్టీ నేతలు పెదవిరుస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు కార్యాలయాలను విశాఖకు తరలించమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారంపై కోర్టు విచారించింది. దీనికి సంబంధించిన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చే వరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది మురళీధర్రావు వాదించారు. ముందుగా ఈ పిటిషన్ను త్రిసభ్య ధర్మాసనానికి పంపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లజర్లలోని ఒక ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. పక్కనున్న సుమారు 10 తాటాకి ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పక్కన ఉన్న మరో 3 ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాలిపోతున్న ఇళ్ల వద్దకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులో చేశారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించారు. 3 రాష్ట్రాల్లో కోవిడ్-19 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూడడంతో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య రంగ నిపుణులు, వైద్యులు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఈ ఉపరకంపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా వచ్చిన ఉపరకంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇన్ఫ్లుయెంజా వైరస్లు, శ్వాసకోశ సంబంధిత వైరస్లు తరచూ రూపాంతరం చెందుతాయని వివరించింది. భారత్లోని ప్రజలు ఇప్పటికే కరోనా ఉపరకం వైరస్లను ఎదుర్కొన్నారని తెలియజేశారు. చాలా మంది 2 డోసులు వ్యాక్సిన్ ను తీసుకున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ అప్రమత్తత అవసరమని సీనియర్ ప్రజారోగ్య వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహారియా సలహా ఇచ్చారు. భౌతిక దూరం పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన సలహా ఇచ్చారు. భారత బౌలర్లు చెలరేగిపోయారు. జట్టును విజయ పథంలో నడిపారు. దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక 3వ వన్డేలో భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా జట్టులో జోర్జి మరోసారి కీలక ఇన్నింగ్ ఆడారు. మార్క్రమ్ మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లో హర్షదీప్, వాషింగ్టన్ సుందర్,
ఆవేష్ ఖాన్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ శతకంతో అదరగొట్టగా తిలక్ వర్మ అర్ధ శతకం చేశాడు.